నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించడానికి అధికారులు భవనాలు పరిశీలిస్తున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు పాఠశాలను మంజూరు చేయించుకున్నారు. కానీ ప్రారంభానికి నోచుకోలేదు. మంత్రి చొరవతో జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య ఆత్మకూరులో పాఠశాలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే బాలికలకు రెసిడెన్షియల్ పాఠశాల అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆమోదంతో దాని రిపేర్లు కావాల్సిన కూడా ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారి ద్వారా బీసీ స్కూల్ మార్పు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ బిల్డింగ్లో చాలా ఇంకా ఇబ్బంది పరిస్థితి అది. అందుకోసం మళ్ళీ తిరిగి ప్రభుత్వం వారు జిల్లా కలెక్టర్ గారి అనుమతితో వేరే ఆత్మకూరు డివిజన్ సంబంధించి ఎక్కడ అద్దె భవనం ఉన్న ప్రభుత్వ భవనాలు కూడా వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కాబట్టి నాతో పాటు అసిస్టెంట్ బీసీ ఆఫీసర్తో పాటు విజయలక్ష్మి ప్రిన్సిపాల్తో తర్వాత ఆర్డీఓ గారి సమస్యలో నేను మనకు సమస్యల ఇరిగేషన్ క్వార్టర్స్ ఉన్నది అవి కూడా చూడడం జరిగింది. గవర్నమెంట్ అది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా చూడడం జరిగింది. ట్రైబల్ వేర్ బాయ్స్ స్కూల్ కూడా సోమశిలలో ఇంత గతంలో ఏర్పాటు చేసిన ఆ బిల్డింగ్ కూడా పరిశీలన చేసినాం. తర్వాత ఆత్మకూరులో కూడా పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ప్రభుత్వ భవనాలు కూడా అవకాశం ఉన్నాయేమో అనే దానికి స్టేషన్ స్కూల్ కోసమని అవి కూడా భవనాలు పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకుని కూలంకషంగా జిల్లా కలెక్టర్ గారి అనుమతితో చర్చించి మినిస్టర్ గారి ఆమోదంతో త్వరలో బీసీ రిజిస్టర్ స్కూల్ ఓపెన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తమరికి తెలియజేస్తాం.